Hi guys, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ ద ఆల్ న్యూ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్. సో న్యూ లేటెస్ట్ లాంచ్ ఇది. సో దీనికన్నా ముందు ఈ బైక్ ఒక 1 month బ్యాక్ మీకు ఐబీడబ్ల్యూలో చూసుంటారు. సో వైట్ కలర్లో, బట్ దిస్ ఈస్ అ బ్లాక్ కలర్ న్యూ. ఫైనలీ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్కి వచ్చేసింది అండ్ వీ గాట్ ఎ ఛాన్స్ టు ఫీచర్ దిస్ వెహికల్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ బైక్లో అసలు మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి అంటే వేరే హార్లీ డేవిడ్సన్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఏ విధంగా ఉంటుంది, దీని ఇంజన్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. సింపుల్గా మీకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది అంటే ఈ బైక్లో ఫీచర్స్ ఏమేమి ఇచ్చారు అని చెప్పి. అండ్ మీరు ఫస్ట్ ఇంజన్ని చూడగానే ఇక్కడ ఈ గోల్డ్ కలర్ ఏదైతే కనబడుతుందో ఇది జనరల్లీ రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజన్స్ అంటారు. ఇంతకుముందు ఓల్డ్ హార్లీ డేవిడ్సన్ మీకు ఎవల్యూషన్ ఇంజన్స్ ఉంటుండే. సో ఇప్పుడు ఈ బైక్స్ ఏంటంటే మీకు పవర్, టార్క్ ఇవన్నీ ఎక్కువ జనరేట్ చేస్తాయి. అంటే మీకు ఆ రైడ్ చేస్తున్నప్పుడు ఆ పవర్, ఆ పంచ్ అయితే ఉంటుందో ఇప్పుడు ఈ న్యూ బైక్స్లో మీకు డిఫరెంట్ అనమాట. అంటే ఇది ఒక న్యూ ఏజ్ అనుకోండి. ఓల్డ్ హార్లీ డేవిడ్సన్స్కి న్యూ దానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దీనికన్నా ముందు నేను లైక్ రీసెంట్లీ 2 videos బ్యాక్ నేను హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ చేసిన. సో ఇది కూడా సేమ్ ఫ్యాట్ బాబ్ లాగానే ఉంటుంది, బట్ అయినా మోర్ స్పోర్టివ్. ఇప్పుడు మీరు డిజైన్ చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ డీటెయిల్ ఏదైతే ఉందో బైక్లో ఎవ్రీథింగ్ టాప్ నచ్చింది. సో ఈచ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోస్ట్ ఎక్స్క్లూజివ్ బైక్స్, మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ముందు చాలా వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ విత్ ద వీడియో. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్. సో ఫీచర్స్ గురించి అన్ని చెప్పే ముందు ఒకసారి 360 లుక్ చూద్దాము. సో బైక్ ఏంటంటే చూడడానికి చాలా హెవీ కనబడుతుంది, బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే వెయిట్ అనేది ఈ బైక్ కొంచెం తక్కువ ఉంది. సో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఒకసారి లుక్ చూడండి, చాలా లాంగ్ ఉంటుంది బైక్ కూడా. హైట్లో చూడడానికి బైక్ తక్కువ కనబడుతుంది, బట్ దీని బైక్ లెంత్ అవుతుందో లెంత్ అనేది ఎక్కువ ఉంది. సో దీంతో ఏమవుతుందంటే మీకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ అవుతుంటుందో స్టెబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇంజన్ దగ్గర మీరు క్లియర్ చూస్తే దీని మీద 1250 రెవల్యూషన్ మ్యాక్స్ అని ఉంది కదా. సో ఇది రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజన్ మీకు. కానీ మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ బైక్లో వచ్చిన ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఇక్కడ పక్కన కనబడుతున్న పాన్ అమెరికా ఉంది కదా, ఈ రెండిట్లో చేంజ్ ఉంటుంది. రెండిట్లో కూడా సేమ్ ఈ రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజన్సే ఉంటాయి. దాని ట్యూనింగ్ డిఫరెంట్ ఉంది, ఈ బైక్ ట్యూనింగ్ డిఫరెంట్ ఉంది. సో మీకు సౌండ్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో పవర్ కూడా చూసుకుంటే మీకు ఇది 120 PS పవర్ వస్తుంది అండ్ 124 Nm టార్క్ ఉంటుంది. సో 124 Nm టార్క్ అంటే ఇమాజిన్ చేయండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ థ్రాటిల్ మీరు పుల్ చేసినప్పుడల్లా మిమ్మల్ని ఇట్లా ముందుకు లాగుతుంటుంది అనమాట. అలాంటి పవర్ ఉంటుంది దీంట్లో. ఇంకా ఈ బైక్ ఇంజన్ గురించి స్పెషల్గా చెప్పాలంటే 2 cylinders V-twin ఇంజన్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి 4 valves. సో 4x2 8 volts ఉంది. అండ్ దీంట్లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో దిస్ ఇస్ ద లిక్విడ్ కూలర్. చాలా పెద్దగా ఉంది చూడడానికి. అని ఈ బైక్ని ఏంటంటే మీరు ఏ యాంగిల్లో చూసినా కానీ చాలా హెవీగా కనబడుతుంది. అండ్ కింద మీకు ఇక్కడ బ్యాష్ ప్లేట్ లాగా ఈ కింద బాడీ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ మీకు ఇక్కడ ఫ్రంట్ నుంచి ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ ఆ వీల్ దాకా వస్తుంది. సో ఇది ఈ బైక్లో ఒక స్పెషల్ థింగ్, ఎందుకంటే ఇంత లాంగ్ ఇప్పటికి ఏ బైక్లో కూడా ఈ విధమైన డిజైన్తో రాలేదు. అండ్ ఒక నోటిసబుల్ చేంజ్ ఈ బైక్ది ఏంటంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుందో, గ్రౌండ్ క్లియరెన్స్ ఓన్లీ 90 mm మాత్రమే. సో 90 mm అంటే చాలా తక్కువ. సో మన నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో వీ నీడ్ టు లిటిల్ బిట్ కేర్ఫుల్. సో కొంచెం స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు లైక్ సైడ్ వేస్లో వెళ్తే దెన్ ఈ బైక్ని మీరు రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ నుంచి వచ్చేస్తే, సో ఫ్రంట్లో కనపడే ఈ హెడ్ ల్యాంప్ అవుతుందో, ఈ హెడ్ ల్యాంప్ ఈ బైక్లో కొంచెం మినిమలిస్టిక్ డిజైన్ ఉంటుంది. కానీ ఇంతకుముందు ఇలాంటి బైకే మనకి ఫ్యాట్ బాబ్ అనే ఒక బైక్ ఉంది. సో ఆ ఫ్యాట్ బాబ్ది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫీచర్ చేశాను. సో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో ఆ ఫ్యాట్ బాబ్ లైట్కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. ఎల్ఈడి లైట్స్, మీకు డిఆర్ఎల్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ఉంది కదా, సస్పెన్షన్ ఇన్వర్టెడ్ సస్పెన్షన్ అది. ఇక్కడ వీల్స్ ఉంది కదా, వీల్స్లో మేజర్ డిఫరెన్స్, ఈ వీల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చూడండి టైర్ ఎంత పెద్దగా ఉంది చూసారా. సో జనరలీ దీని టైర్ సైజ్ వచ్చేసరికి మీకు ఇది 160 సెక్షన్ టైర్ ఉంటుంది. 160/70 17 inch వీల్స్. సో ఫ్రంట్ 17 వస్తుంది. అండ్ దీనికి మీకు ఈ డిస్క్ బ్రేక్ ఉంది కదా, ఓన్లీ 1 side మాత్రమే ఉంటుంది, ఓన్లీ సింగిల్ డిస్క్. ఇది కూడా బ్రెంబో నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ బ్రెంబో రేడియల్ మోనోబ్లాక్ క్యాలిపర్స్ ఇవి. అండ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ వీల్ చూస్తే, బ్యాక్ సైడ్ ఏమో మీకు 180 సెక్షన్ వస్తుంది, కానీ ఇది 16 inch వీల్స్. సో ఫ్రంట్ మీకు ఆ వీల్ అండ్ రియర్ వీల్లో డిఫరెన్స్ అయితే ఉంది. రియర్ కూడా చాలా వైడ్ ఉంటుంది. 180 సెక్షన్ అనేది ఆల్మోస్ట్ మీకు ఒక సూపర్ బైక్లో ఏ విధమైన పెద్దగా కనబడుతుందో అంత పెద్ద టైర్ వచ్చింది దీంట్లో. అండ్ రియర్ కూడా మీకు బ్రెంబో నుంచే బ్రేక్స్ ఉన్నాయి. సో కాలిపర్స్ కనబడుతుంది కదా, కింది సైడ్ ఉంది. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ మీకు ఫుట్ కంట్రోల్స్ అనేది టోటల్ ఫార్వర్డ్ వచ్చింది.
అంటే మీకు సెంటర్లో కాకుండా ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఈ ఫార్వర్డ్ వచ్చింది కదా, దీంతోపాటు మీకు ఈ హ్యాండిల్ బార్ ఏది ఉందో పొజిషన్ చూడ వైడ్ ఉంటుంది. అంటే మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మీ రైడింగ్ పోస్చర్ ఏదైతే ఉంటుందో మీకు సీట్, హ్యాండిల్ అండ్ ఫుట్ పెగ్స్ చాలా కంఫర్టబుల్ వస్తుంది. అంటే హైవేస్లో మీరు ఎక్కువసేపు కూడా రైడ్ చేయొచ్చు ఇలాంటి బైక్స్ తోటి. అండ్ ఇది మీకు 2x2 ఎగ్జాస్ట్, 2 సిలిండర్స్ నుంచి 2 ఎగ్జాస్ట్ స్ట్రిప్స్ బయటకు వస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ అ బిగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్. బైక్లో ఇమీడియట్గా మనం చూడగానే మనకు నోటీస్ చేసేది దీని టైర్స్ కనబడుతుంటాయి, దీని ఎగ్జాస్ట్ కనబడుతుంది. అంటే ఈ బైక్లో అదే మెయిన్ హైలైట్ అనమాట చూడడానికి. సో ఇదైతే మీకు సైడ్ ప్రొఫైల్. ఇప్పుడు మనం రియర్ టైల్ సెక్షన్కి వస్తే, సో బాటంలో మీకు టైల్ సెక్షన్ దగ్గర లైట్ వచ్చింది. దిస్ ఈజ్ అ మెయిన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఇక్కడ లైసెన్స్ ప్లేట్ హోల్డర్, రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఇదే మీకు యాక్చువల్గా టైర్ హగ్గర్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ కొంచెం కేర్ఫుల్ ఉండాలి, లైక్ రైనీ సీజన్లో అలాంటి టైంలో రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇది చూడడానికి ఇప్పుడు సింగిల్ సీట్ ఉంది కదా, ఇన్ కేస్ రియర్ పిల్లర్ ఎవరైనా కూర్చోబెట్టుకోవాలనుకుంటే కూడా మీకు అడిషనల్ యాక్సరీ ఉంటుంది. యాక్సరీ తోటి మీరు రియర్ సీట్ అని పెట్టుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్ వన్. సో ఇక్కడ పోస్టర్లో మీకు ఏ విధంగా కనబడుతుందో, సో ఈ ప్లేస్లో మీకు ఒక రియర్ సీట్ వస్తుంది. సో మీరు రియర్ పిల్లర్ని కూడా కూర్చోబెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీకు అవసరం ఉంది అనుకుంటే. బట్ కంపెనీతో అయితే రాదు. అండ్ ఇక్కడ కనపడేది సస్పెన్షన్ అడ్జస్టర్. ఇది ఓన్లీ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. అంటే సస్పెన్షన్ సాఫ్ట్ కానీ హార్డ్ కానీ మాత్రమే చేసుకోవచ్చు, లైక్ కంప్రెషన్, రీబౌండ్ అలాంటిది ఏం లేదు. అండ్ ఈ స్పోర్ట్స్ రేస్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే దీనికి బెల్ట్ సిస్టమ్ తోటి వస్తుంది. ఇది కూడా మెయింటెనెన్స్ ఫ్రీ. సో పాన్ అమెరికా ఏదైతే ఉందో ఇంట్లో ఇక్కడ సైడ్ కనబడుతుంది కదా, దీంట్లో మీకు చైన్ సిస్టమ్ వస్తుంది ఈ రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజన్ తోటి. కానీ ఈ స్పోర్ట్స్ రేస్లో మాత్రం మీకు బెల్ట్ వచ్చింది, మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు ఆ లూబింగ్ అదంతా ప్రాసెస్ అసలే ఉంటుంది దీంట్లో, మెయింటెనెన్స్ ఫ్రీ. సో దాని లైఫ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు గేర్ సిస్టమ్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ నెక్స్ట్ దీని ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉందో, ఫ్యూయల్ ట్యాంక్ ఇది 11.8 లీటర్స్. సో 11.8 లీటర్స్ అంటే కొంచెం తక్కువనే, కానీ ఇలాంటి బైక్ ఒకవేళ ఫ్యూయల్ మైలేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తే అరౌండ్ 10 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లిడ్. సో ఇక్కడ మనకి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో జనరల్ ఇది కీ ఫాబ్ తోటి వస్తుంది. అంటే కీలెస్ మీకు జస్ట్ ఇలాంటి కీ ఫాబ్ ఏదో ఇది మన పాకెట్లో పెట్టుకొని జస్ట్ మనకి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే బైక్ అనేది ఆన్ అవుతుంది. సో మీకు ఈ సెంటర్లో కనిపించేది ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. ఇది కలర్ స్క్రీన్. సో ఇది కూడా ఒకసారి ఆన్ చేద్దాం మనం. సో జనరల్లీ దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం జస్ట్ కీ ఇలా మన దగ్గర పెట్టేసి ఈ విధంగా ఆన్ చేయాలి. సో ఆన్ చేయగానే మీకు ఇక్కడ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది చూడండి. హార్లీ డేవిడ్సన్. సో దీంట్లో మీకు ఇక్కడ బార్డర్లో కనిపించేది టాకోమీటర్, సెంటర్లో స్పీడోమీటర్ ఉంది. దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే హార్లీ డేవిడ్సన్ అంటే ఈ స్పోర్ట్స్టర్ ఈ కేటగిరీలో మీకు రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి దీంట్లో, రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ ఇంకా 2 కస్టమైజబుల్ మోడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ దీంతోపాటు ఇంకా ఎలక్ట్రానిక్స్ ఈ బైక్లో చూసుకుంటే మీకు కార్నరింగ్ ఏబిఎస్ ఉంది, ఇంకోటి కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. సో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ కూడా వచ్చింది. బేసిక్గా ఒకప్పుడు మీకు రా ఇంజన్ వచ్చేది, బట్ ఇప్పుడు కొంచెం ఎలక్ట్రానిక్స్ అనేది యాడ్ చేశారు. సో ఇక్కడ ఈ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ టోటల్ బటన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేస్లో ఉన్నాయని టోటల్ ఈ స్క్రీన్ బటన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కనబడే ఈ ప్లస్ మైజింగ్ ఈ మ్యూజిక్ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన బ్లూటూత్ కంట్రోల్ వస్తుంది అనమాట. సో జనరలీ ఈ బైక్లో మీకు బ్లూటూత్ కూడా వస్తుంది, మీ బ్లూటూత్ పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనపడేది రైడింగ్ మోడ్స్. అండ్ ఇక్కడ హజార్డ్ లైట్, ఇది బైక్ స్టార్టింగ్, ఇది మ్యూజిక్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ హై బీమ్, లో బీమ్, క్రూజ్ కంట్రోల్ ఉంది, హీటెడ్ గ్రిప్స్ ఉన్నాయి. అండ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు పేజెస్ అనమాట. ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడల్లా మీకు ఇక్కడ బటన్స్ అనేది వస్తున్నాయి. నావిగేషన్, మ్యూజిక్, బైక్ ఇన్ఫర్మేషన్ అండ్ సెట్టింగ్స్. ఇది నార్మల్గా హోమ్. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లోపలికి వెళ్ళేసి ఇంకా చాలా ఫీచర్స్ కూడా మీరు ట్విక్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ స్క్రీన్లో వస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఫ్రంట్ అడ్జస్టబుల్, బ్రేక్ లివర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ మీకు క్లచ్ లివర్స్ రెండు కూడా అడ్జస్టబుల్. ఒకసారి హజార్డ్ లైట్స్ ఆన్ చేద్దాము. సో ఇప్పుడు బైక్ లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి, మీకు ఏ విధంగా కనబడుతుందో ఒకసారి చూడండి. బైక్ని చూస్తూ కూర్చోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది బైక్ అయితే. వెరీ 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 బ్యూటిఫుల్. కానీ దీని డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని హార్లీ డేవిడ్సన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ హార్లీ డేవిడ్సన్ అంటే ఇది. దీనికన్నా ముందు ఫ్యాట్ బాబ్ నాకు చాలా నచ్చింది, నేను ఏదైతే ఇంతకుముందు మన ఛానల్లో ఫీచర్ చేశానో. దాని తర్వాత నాకు చాలా నచ్చిన బైక్ ఇదే. లుక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, అంటే చాలా మస్కులర్ కనబడుతుంది. చూడడానికి ఇంత హెవీ కనబడుతుంది కదా, కానీ దీని వెయిట్ మీరు తెలిస్తే షాక్ అవుతారు. దీని వెయిట్ ఓన్లీ 221 kgs మాత్రమే. 221 విచ్ ఇస్ వెరీ లైట్. ఎందుకంటే ఇంతకుముందు నేను రివ్యూ చేసిన ఫ్యాట్ బాబ్ది చూస్తే మీకు దాని 309 kgs ఉంది. సో దాంతో మీరు సింపుల్గా కంపేర్ చేసుకోవచ్చు.
అంటే దీంట్లో ఉన్న ఇంజనీరింగ్లో వాళ్ళు ఎంతవరకు వెయిట్ అనేది కట్ డౌన్ చేశారు అనమాట. జనరల్లీ మనకి ఇలాంటి బైక్స్లో వెయిట్ అనేది కట్ డౌన్ చేయడానికి అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ కూడా వెయిట్ తక్కువ చేస్తున్నామంటే పార్ట్స్ అనేది క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దు. సో ఇక్కడ చూస్తే మీకు క్వాలిటీ అనేది కాంప్రమైజింగ్ ఏం లేదు, క్వాలిటీ వైజ్ ఇట్స్ టాప్ నాచ్. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు హియర్ ద ఎగ్జాస్ట్ నోట్. సో చూసారు కదా ఈ న్యూ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్. ఎగ్జాస్ట్ నోట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ ఈ బైక్ని మీరు ఆ పక్కన ఉన్న పాన్ అమెరికాతో చూసుకుంటే, బట్ ఇట్స్ గుడ్, కొంచెం ఆ గ్రంట్ ఫీలింగ్ అనేది వస్తుంది మీకు. సో ఇప్పుడు అందరూ అనుకోవచ్చు దీని ప్రైస్ ఎంత ఉంటుందని. సో దీని ప్రైస్ ఆన్ రోడ్ చూసుకుంటే మనకి 18,80,000 ఉంది ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్. మీరు ఎవరైనా కానీ ఈ బైక్ని చెక్అవుట్ చేయాలంటే నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, యూ క్యాన్ కమ్ డౌన్, మీరు ఈ బైక్ నుంచి తెలుసుకోవచ్చు. ఇదని కాదు, లైక్ చాలా బైక్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా అంటే మీకు ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, ఈ సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్, సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవచ్చు. సో ఇది ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో నథింగ్ బట్ న్యూ ఏజ్డ్ ఒక స్పోర్ట్స్ బైక్ అనుకోండి హార్లీ డేవిడ్సన్ నుండి. సో మీకు ఈ బైక్ని చూడగానే ఫస్ట్ టైం ఏమనిపించిందని కింద కామెంట్ చెప్పండి. మీకు నచ్చిందా బైక్, ఈ నచ్చితే మీకు దీనిలో ఎలాంటి ఫీచర్ మీకు చాలా నచ్చింది అనేది కింద కామెంట్ చెప్పండి. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైం పాసిబిలిటీ ఉన్నప్పుడు రైడ్ కూడా చేద్దాము. సో ఫర్ నౌ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ బైక్స్ ఇంకా ముందు చూపిస్తూనే ఉంటా. మీరు ఏంటంటే జస్ట్ వీడియో చూసినప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి వీడియోని. సో మీరు ఇవన్నీ చేస్తే ఏంటంటే ఛానల్ కూడా కొంచెం బూస్టప్ అవుతుంది. నేను కూడా ఇంకా ముందు చాలా వీడియోస్ చేస్తూనే ఉంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.